ఎక్కడి నుంచి వస్తున్నావక్క? ఆ శివ ఇంటి నుంచేనా? అవును. అయితే ఏంటి? ఇలా నువ్వు ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతూ ఉంటే మనకి ఆ శివకి ఏదో సంబంధం ఉంది అనుకుంటారు. ఆ శంకర్ మీ ఆయన్ని చంపినట్టు మా ఆయన్ని కూడా చంపేస్తాడు. అప్పుడు నేను కూడా నీలాగే. కృష్ణ ఏంటి పిచ్చి మాటలు? లోపలికి. సారీ వదినా, ఇది పిచ్చిది. ఆ శివగారు చేసే పనులకి నాకేమైనా జరుగుతుందేమని భయపడి చస్తుంది వదినా. వదినా, ఈసారి శివని కలిసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు వదినా. అతన్ని నువ్వనుకున్నట్టు చేతకానివాడు కాదు. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో చెప్పడానికి. చేతనైతే ముందు శివని ఇంటికి తీసుకురా. ఓ అన్నగా ఒప్పించి. ఇప్పుడు అతన్ని ఇంటికి తీసుకొస్తే మనం అందరం ఇబ్బందుల్లో పడతాం. వాడు నీలాగా మధ్యలో వచ్చినాడు కాదే, నా తమ్ముడు. వాడు ఎక్కడున్నాడో డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు. నువ్వు ఎక్కడుండాలో డిసైడ్ చేసుకో. ఆ రోజు నువ్వు ఎందుకలా మాట్లాడే అర్థం చేసుకోగలను. అవన్నీ మర్చిపోదాం. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండకూడదు. అన్నయ్య, నేను ఇక్కడ ఉంటే నా ఒక్కడికే డేంజర్. నేను అక్కడికి వస్తే మీ అందరికీ డేంజర్. అది నాకు ఇష్టం లేదు. డేంజర్ మన ఫ్యామిలీ కొత్త ఏం కాదురా. విజయన్న కత్తి పట్టిన మొదటి రోజే అది మన ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది. అన్నయ్య మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే అర్థరా. అన్నయ్యని చంపిన వాడిని చంపాలని నాకు మాత్రం లేదా? వాళ్ళు నిన్నేమన్నా చేస్తారేమో నేను వెనక్కి తగ్గానే తప్ప భయపడి కాదు. అన్నయ్య ఏ గొడవలకైతే నేను దూరంగా ఉంచాలనుకున్నాడో నువ్వు వాటికే సిద్ధపడ్డాక, శివ నువ్వేం చెయ్యాలనుకుంటే చెయ్యి. నీ వెనక మేము అందరం ఉన్నాం. చచ్చినా బతికినా కలిసే చేద్దాం. పదనాన్న. తీసుకొచ్చాను వదినా. ఏం చెయ్యాలన్నా ఇక్కడే ఉండి చేయి శివ. సరే వదినా. ఏం శంకరు, ఊళ్ళోకా? చిన్న సెటిల్మెంట్ ఉంది, చూసుకుని వస్తాను సార్. ఎట్లా చెప్తా, కొన్నాళ్ళు ఈ సెటిల్మెంట్లో పోయి ఆపయ్యా బాబు. మీరు అక్కడ ఆగండా. ఆ ఆది విష్ణు గడికి తిక్క రేగిందనుకో, మంచి సెంటర్ చూసి నిన్ను ఎన్కౌంటర్ చేసేస్తాడు అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయా. ఎల్లుండి మంత్రి గారు పార్టీ మీటింగ్ అని మన బెతవాడు వస్తున్నాడు. నువ్వు మన అనుకున్న వాళ్ళందరినీ పోగు చేసి పెద్ద ఊరేగింపుగా ఆ మీటింగ్ వచ్చావనుకో, మంత్రి గారు షేక్ అయిపోతాడు. ఆ దెబ్బతో నేను హైదరాబాద్ వెళ్ళి పార్టీ ఆఫీసులో నీ గురించి పెద్ద మేపేస్తా. రమణ గారు, వెళ్తున్నా. శివ జాగ్రత్త, మిస్ అవ్వకూడదు. నమస్తే మంత్రి గారు. రమణ గారు పంపించారు మిమ్మల్ని కలవమని, అందుకే వచ్చా. బాగుందయ్యా, చాలా బాగుంది. రావణ్ చెప్పాడు
ఫాలోయింగ్ కూడా బాగానే ఉన్నట్టుంది. ఓసారి హైదరాబాద్ పార్టీ ఆఫీసురా, తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం. నేను మీటింగ్లో ఉన్నాను, నువ్వు బయలుదేరితే మేము మాట్లాడుకుంటాం. ప్లీజ్. ఏంటి నాన్న వాడిని చంపకుండా వదిలేసావు? అదే డైరెక్ట్ గా గుండెల్లో కాల్చుంటే ఈ పాటికి చచ్చి చరిత్రలో కలిసి ఉండేవాడు నా కొడుకు. మంచి ఛాన్స్ మిస్ చేశావు నాన్న. కావాలని నేనే మిస్ఫైర్ చేశా. ఎందుకు నాన్న? ఇప్పటి వరకు ఏ ఊరు జనాన్ని వాడు భయపెట్టించి పరిగెత్తించాడో అదే ఊరి జనం ముందు వాడు చావు భయంతో పరిగెత్తేలా చేశాడు. ఈ అటాక్తో వాడిలో చావు భయం మొదలైంది. ఈ ఊర్లో వాడి రక్తం కళ్ళ చూసేవాడు ఉన్నాడని ఈ పాటికి వాడికి అర్థమై ఉంటుంది. ఈ బెజవాడలో వాడంటే పడని కూర్చోవచ్చా? కూర్చోండి. నా పేరు సాగర్ రాజు, ఇండస్ట్రియలిస్ట్ ని. నిన్ను కలవాలనొచ్చాను బాబు. నాతో నీకేం పని? నీతో నేను ఒంటరిగా మాట్లాడాలి బాబు. ఒంటరిగానే ఉన్నా, మాట్లాడు. చూడు బాబు, ఈ బెజవాడకి సరిగ్గా నీ అంత వయసున్నప్పుడు, నీ వయసులో నేనున్నప్పుడు దేశం కాని దేశం వెళ్ళి రోడ్లు ఊడ్చి కార్లు కడిగి పైసా పైసా కూడబెట్టి తిరిగొచ్చి ఈ బెజవాడలో ఇండస్ట్రీస్ ని స్థాపించాను. డబ్బు సంపాదించాలన్న ఆశతో మాత్రం కాదు, ఈ బెజవాడ మీద నాకున్న పిచ్చి ప్రేమతో. కానీ ఈ బెజవాడ శంకర్ గాడి చేతిలో ఉన్నదని తెలిసాక తట్టుకోలేకపోయాను. చిన్నవాడివైనా ఒక్కడివి, నువ్వు ఒక్కడివే వాడిని ఒంటరిగా ఎదుర్కొన్నావని తెలిసిన తర్వాత నీకు సహాయం చేయాలని వచ్చాను. అడుగు బాబు, ఆ శంకర్ గాడిని లేపేయడానికి నీకు ఏం కావాలో అడుగు. నాకున్న అంగబలం, అర్థబలం, ఆర్థిక బలం నువ్వు అడిగిన మరుక్షణం నీ ముందుంటాయి. ఆ శంకర్ గాడిని లేపేస్తే బెజవాడ మనదవుతుంది. ఏంటే? ఆ శంకర్ గాడిని లేపేస్తే బెజవాడ మనదవుతుంది బాబు. శంకర్ గాడికి నాకు ఉన్న గొడవ నా పర్సనల్ గొడవ. అది నాకున్న దమ్ముని నమ్ముకుని పెట్టుకున్నాను తప్ప నీలాంటి వాడిచ్చే సొమ్ముని నమ్ముకుని కాదు. ఒక సింహం ఒక చిరుత పులిని వేటాడేటప్పుడు వాటి మధ్యలో అనవసరంగా నీలాంటి కుందేలు దూరితే విసిరే పంజ దెబ్బకి పగిలిపోద్ది. అది కాదు బాబు. నువ్వెవరో, ఎలాంటి వాడివో, నా దగ్గరికి ఎందుకు వచ్చావో నాకు బాగా తెలుసు. శివ, ఈ ఊళ్ళో మాలాంటి ముసలి వాళ్ళని కాదని మీ కుర్రాళ్ళు. ఇంకొక మాట నువ్వు నాతో మాట్లాడితే నా చేతిలో ఇప్పుడే ఇక్కడే గ్యారంటీగా చేస్తావు. పోరా.
బాబు. అన్నా వాడెవడ కాదన్నా, జయకృష్ణ తమ్ముడు శివకృష్ణ అన్న. నన్ను కాల్చింది వాడు అని తెలిసిన తర్వాత కూడా వాడిని వదిలేసి వస్తావా? ఎందుకు లేపలేదు వాడిని? ఇప్పుడు వాడిని అటాక్ చేయడం చాలా కష్టం అన్నా. ఆ ఏరియాలో ఆ పరిశ్రమ గారు సెక్యూరిటీతో మొత్తం టైట్ చేసాడన్నా. ఆ చుట్టుపక్కల మన వాళ్ళు ఎవరు కనిపించినా కుక్కర్ కాల్చడం కాల్చి పడేస్తున్నారన్నా. వాడున్న చోటికి మీరు వెళ్ళలేకపోతే మీకు కావలసిన చోటికి అతన్ని రప్పించచ్చు కదా. ఏమంటారు లాయర్ గారు? గీత, ఇక్కడి నుంచి మనం ఒంటరిగా కలుసుకోవడం వీలవదు. ఏ? ఆ శంకర్ గారి మనుషులు నన్ను చంపాలని ట్రై చేస్తున్నారు. నువ్వు నాతో కలిసి తిరిగితే నీకు డేంజర్. నువ్వు నా పక్కనున్నంత వరకు నాకేం కాదులే, లైట్ తీసుకో. గీత, వాళ్ళు రౌడీలు, పక్కన ఎవరున్నా వదిలిపెట్టరు. చూడు శివ, మా నాన్న పోలీస్ ఆఫీసర్. నాన్న ట్రాన్స్ఫర్ అయిన ప్రతి ఊర్లో చాలా మంది పెద్ద పెద్ద రౌడీల్ని, క్రిమినల్స్ ని చూస్తూ పెరిగాను. అలాంటి వాళ్ళ స్టోరీస్ ని చెప్పి నన్ను భయపెట్టాలని చూడకు. నేనా టైప్ కాదు. అవును, నెక్స్ట్ సిటీలో ఎవరికి స్పాట్ పెట్టావు? స్పాటా? నీకెందుకు? చేసుకోబోయేవాడి హీరోయిజం వచ్చి చూడాలిగా. ఏ చెప్తే అర్థం కాదా నీకు? హలో, ఏంటి? ఏ రాజేష్కి యాక్సిడెంట్ జరిగిందంట, పద. ఆపరేషన్ థియేటర్ ఎక్కడండి? అటెళ్ళండి. శివ 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 అంటూ పొద్దున్న లేచింది మొదలు నీ వెంటే తిరుగుతూ ఉండేవాడు. అలాంటిది అన్యాయంగా నా కొడుకుని చంపేశారే. పరశురామ్, ఇప్పటి వరకు మనం వాడితో ఆడిన ఆట చాలు. ఈ ఆటతో మన చరిత్ర బెజవాడలో నిలిచిపోద్దు.